తెల్లవారితే పెళ్ళి. ఈ రాత్రికి మాకు వర్షంతో అయింది పెద్ద లొల్లి. ఈ ఫ్లెక్సీ ఎక్కడ ఎగిరిపోద్దో, చినిగిపోద్దో అని చెప్పేసి ఆవేశంతో నైటంతా కాపాడాను. తెల్లవారంగానే కడతారు పతానం. అది చూసిన వాళ్ళందరూ తెలుసుకుంటారు. ఇదే స్టార్ట్ అయిందిరా పెళ్ళికి, ఇదే మనందరికీ ఆహ్వానం అని. మా వాడు పెళ్ళిలో అయితే మొదటగా చేసిన ఘట్టం ఇదే. పతానాన్ని మోసకుపోయి ఆ కారు వరకు అందించటం. తను హ్యాపీగా ఫస్ట్ మొదటి అయితే చాలా సంతోషంగా చేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఎదురు నడవటానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ కనబడుతున్న పింక్ కండవతలు నేనే. మా నాన్న కొబ్బరికాయ కొట్టి దాన్ని పనిని శుభారంభం చేస్తున్నాడు. నేను పక్కన నుంచి ఆ కొబ్బరికాయనే చూస్తున్నాను, నీళ్ళేమన్నా ఇస్తాడని చెప్పేసి. ఎప్పుడు తాగుతుంటావు కదా, ఇలాంటి పెళ్లి సమయంలోనే కాసేపు పక్కన ఖాళీగా ఉండన్నాడు. అందుకనే బయటకు వచ్చేసాను. నేను బయటకు వచ్చేసిన తర్వాత మా బంగారక్క కూడా నాతో పాటు బయటకు వచ్చేసింది. మేము బయటకు వచ్చిన వెంటనే పెళ్ళికొడుకు చేతిలో ఒక పటం పెట్టి, నువ్వు ఎదురు నవ్వడానికి ముందెళ్ళి నానా అన్నాడు. ఆ తర్వాత నన్ను పిలిచి, నువ్వు వడపప్పు తీసుకెళ్ళి నానా అన్నాడు. మా అక్కను పిలిచి, నువ్వు కొబ్బరికాయలు తీసుకెళ్ళి అమ్మా అన్నాడు. ఇదేనేమో బహుశా నేను బరువు బాధ్యతలు మేట మీ పెళ్ళిలో అనేది నాకు అనిపించింది. ఆ తర్వాత అట్లా బయటకు అక్కడ నిలబడ్డ సమయంలో నా చేతిలో మా నాన్న ఇచ్చిన వెంటనే మా బొడ్డది వచ్చేసి, మామ నాకు కొంచెం కొబ్బరి పెట్టవా అంది. నాకే నీళ్ళు ఇవ్వకపోతే నీ కొబ్బరి ఏంది ఫే అని అన్నాను. ఆ ఎమ్మి ఆ మాటలకి కొంచెం వెనక్కి జరిగి బొడ్డది అలిగాను, నేను నీతో మాట్లాడినా నేను వెళ్ళిపోయింది. ఎదురు నడిచే కార్యక్రమంలో మొదటగా మా అత్త అయితే వారు పోసింది. ఆ తర్వాత నేనైతే వడపప్పు పోద్దామనుకున్నాను, కానీ నేను కొడతారం పోయలేదు. తెరా అన్నీ ఇక్కడ తీసుకొచ్చి సిద్ధం చేసి అన్నీ రెడీ చేశాము. రెడీ చేసిన వెంటనే మా వాడిని కడ్డీలు తిప్పేసి కొబ్బరికాయ కొట్టినానా అన్నారు. మనకు చూస్తుంటే కిందకి చెప్పులు లేవు, పైన ఏమో ఏమీ లేదు. బాగా ఎండకి ఎక్కువైపోతుంది. ఈ ఎండ తీవ్రతకి మనకి గ్లూకోజ్ కూడా ఇవ్వరని తెలిసి ఇక్కడి నుంచి మనం సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయాము. మా వాడు ఇవన్నీ ముగించుకొని వచ్చి కాసేపు అయిన తర్వాత వడపప్పు ఇదిగా అని చెప్పేసి ఒక ప్లేట్లో వేసి ఇచ్చారు. కానీ అది తినే పరిస్థితిలో నేను లేను, ఎందుకంటే పొద్దుటాల నుంచి ఏం తినలేదు కాబట్టి. చివరికి నేను ఎక్కడికి పారిపోయిన ఫ్యామిలీ ఫోటో అని చెప్పేసి ఈ ఫోటో కోసం అయితే నేను ఎక్కడున్నా నన్ను లాక్కొచ్చి మరీ ఈ ఫోటో దింపేశారు. ఆ తర్వాత ఇంకా డైరెక్ట్ పెళ్ళికి మండిపోయాను. ఇక్కడ మా వాడైతే ఒక తప్పు చేశాడు. తాళిగట్టేటప్పుడు తమ్ముడు ఇంకా రాలేదు, ఫస్ట్ ఎంత పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పేసి నన్ను పిలవకుండానే తాళిగట్టేశాడు. కానీ నేను అన్నని ఆప్యాయతతో కనీసం తరంబరాల కన్నా వచ్చాను. మా వాడికి ఆప్యాయత లేదు, కానీ మళ్ళీ తాళి కట్టమంటే పంతులు నన్ను కొడతాడని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను. కనీసం నేనన్నా లేకపోతే మా అక్క అయితే ఇక్కడే ఉండి దగ్గరగా అన్ని బరువు బాధ్యతలు చూసుకుంటుంది. ఎందుకంటే నేను బరువు ఎక్కువ, మా అక్కకు బాధ్యతలు ఎక్కువ. ఒకవేళ నేను బరువు అప్పుడప్పుడు తగ్గినా సరే ఆ బరువుని మా అక్క బాధ్యతతో, నా యొక్క మిస్టేక్ని తన బాధ్యతతో నీట్గా సరిచేస్తుంది. ఇక తలంబ్రాలు పోసుకోవడం స్టార్ట్ చేశారు. ఇక అయిపోయి వస్తుంది పెళ్ళి. నాకు స్టార్ట్ అయింది మళ్ళీ లొల్లి. ఎందుకంటే ఇక్కడ వర్షం పడేలా ఉంది, అందరూ మళ్ళీ లోపలికి వచ్చి పడుకుంటారో, నాకు నిద్రపోవడానికి ప్లేస్ ఉండదా అని అనుకున్నాను. ఈలోపు మా ఫ్రెండ్ వచ్చి ఏందిరా మామ అని అడిగాడు. ఇక ఇది అయిపోయిన తర్వాత అరుంధతి నక్షత్రమే కదరా, అరుంధతి నక్షత్రం ఎవరు అరుంధతి చూపిస్తుందా అని అడిగాను. లేదు మామ పశుపతి చూపిస్తాడు అన్నాడు. పశుపతి ఊర్రా అంటే అరుంధతి సినిమాలో ఉన్నాడు కదా ఆ పశుపతి అన్నాడు. నేనే ₹2 తెలివి అనుకుంటే మా వాడిది ₹4 తెలివి. ఇక ఇది మేము మాట్లాడుకుంటున్న సమయంలోనే పంతులు గారు ఒక దిక్కుకి తీసుకెళ్లి అరుంధతి నక్షత్రం చూపిద్దామని ఏదో చెప్తున్నారు. అది చూస్తున్నా నాకు డౌట్ వచ్చి పంతులు గారి దగ్గరికి వెళ్ళేసి, పంతులు గారు అరుంధతి నక్షత్రం నేను చాలా పెళ్ళిళ్ళలో గమనించా, నాకు ఎప్పుడు కనపడలేదు అని అడిగితే, బాబు అది పెళ్ళైన వాళ్ళకి కనపడదు బాబు, నీకు కనపడదు అని అన్నాడు. ఈలోపు మావాడు చూసి పంతులు గారు చెప్పిన మాటలు విని ఒకవైపు చెయ్యి ఎటో చూపించి ఇంకొక వైపు ఎటో చూశాడు. మరి కనపడిందో కనపడలేదో నాకు తెలియదు. ఇవన్నీ బ్రీఫ్ ఇంట్రడక్షన్ లాంటివే. రేపు క్లారిటీగా ఫుల్ వీడియోలు వచ్చినాయి అన్నీ మళ్ళీ పెడతాను. ఇక్కడ ఇది సేమ్ పెళ్ళి అయిపోయింది, ముందు స్టార్టింగ్ ఏదో నడిచిందో చూపించిన వరకే. కానీ ఇక్కడ ఇంకొకటి ఉన్నది. సాయంత్రకాలపు సమావేశాల్లో నల్లగొండల వెళ్ళేటప్పుడు చాలా విచిత్రమైనటువంటి డ్యాన్స్ ప్రోగ్రాములు జరిగాయి. మా యూత్ వేసినటువంటి విచిత్రమైనవి అవన్నీ ఇప్పుడు చూపించబోతున్నాను. చూసి తరించండి, ఆనందించండి.